ఓం నమః శివాయ. పుణ్యఫలాలు ప్రసాదించే దేవదేవునిగా విరాజిల్లుతున్న పుణ్యలింగం సాక్షాత్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యమంగళ రూపం. ఆ పుణ్యలింగ స్వరూపుణ్ణి దర్శించుకోవాలని దూర సుదూర ప్రాంతాల నుండి చౌటుప్పల్కు భక్తులు విచ్చేస్తున్నారు. అయినవారంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకునేందుకు హైదరాబాద్ హయత్ నగర్ నుండి వచ్చిన జె మణిపాల్ గారు, వారి బావగారు దామోదర్ రెడ్డి గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఈ శివబంధువులు శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని శివయ్య చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామివారికి అలంకరించే పూలదండను తాకగా అర్చకులు స్వామివారిని పూలదండతో రుద్రాక్షమాలతో అలంకరించి బొట్టు పెట్టారు. భక్తుడు ఘంటానాదం చేయగా అర్చకులు స్వామివారికి నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. అనంతరం లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఆశ్రమ వ్యాన్లో నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. వారి స్వహస్తాలతో రాజగోపుర నిర్మాణానికి అందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించిన సేవామూర్తి జె మణిపాల్ గారు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి ధాతృత్వాన్ని చాటుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అని తలచి దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి మణిపాల్ గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నమస్కారం అండి, నా పేరు మణిపాల్. మేము హైదరాబాద్ నుండి వచ్చాను. సో ఇక్కడ శంకర్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం రావడం మాకు ఎంతో సంతోషాన్ని వేసింది. వీటి వల్ల ఏంటంటే మన సమాజంలో బయట వాళ్ళకు అనాథలుగా ఉండకుండా ఎవరైనా సరే వాళ్ళకి ఆశ్రమం దొరికినట్టు ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. సో వీళ్ళు దీన్ని భక్తి ద్వారా ఇక్కడ వాళ్ళకి యోగా, భక్తి ఇలాంటివన్నీ కార్యక్రమాలు ఇవ్వడం అనేది వాళ్ళకి మానసికంగా ప్రశాంతత చేకూరుతుందని ఆశిస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు గుడి కూడా కడుతున్నారు, ఇది కూడా చక్కగా ఉంది. సో వాళ్ళందరికీ కూడా పైన పోయి చూసాం మేము. వాళ్ళకి అన్ని వసతులతో కల్పించబడ్డాయి. హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ఉంది ఇక్కడ. సో దాదాపుగా ఒక 600 మంది దాకా ఉన్నట్టున్నారు. సో వాళ్ళందరినీ కూడా చూసాము. చాలా వరకు మతిస్థిమితం లేకుండా ఉన్నారు. వాళ్ళందరినీ చూడడం కూడా, సో ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తే ఎవరికైనా బాగుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.